ఓకే. ఇప్పుడు మన యొక్క ల్యాప్‌టాప్‌లో స్క్రీన్ షాట్స్ ఏ విధంగా తీయాలి? లేదా ఏ విధంగా రికార్డింగ్ చేయాలి? అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, స్క్రీన్ షాట్ తీయాలి అనుకోనంటే మీ యొక్క కీబోర్డ్‌లో కమాండ్, షిఫ్ట్ అలానే 3 మీద ప్రెస్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుందనమాట. చూసారా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అనేది వచ్చేసింది. ఓకే. సో, ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది. ఆ యొక్క స్క్రీన్ మీరు మామూలుగా ఎక్కడైనా క్లిక్ చేయండి. ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ అనేది మీకు ఇక్కడికి వచ్చింది అనమాట. చూసారా ఇప్పుడు దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసాను. ఓకే. సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ చేస్తున్నాను, కమాండ్ షిఫ్ట్ 3 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే. ఓకే చూడండి ఇక్కడ నాకు స్క్రీన్ షాట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్వైప్ చేసేసాను అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పైన నాకు కనిపించింది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మీరు ఒక స్పెసిఫిక్ పోర్షన్ని చేయాలి అనుకుంటే కమాండ్ షిఫ్ట్ 4 మీద కొట్టండి. అప్పుడు మీకు మీ యొక్క పాయింటర్ అనేది ఇలా మారుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడి వరకు మీకు ఇది వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి అది మీకు ఇక్కడ వచ్చేసింది అనమాట స్క్రీన్ షాట్. ఓకే. సో ఈ విధంగా సెలెక్టెడ్ పోర్షన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు కమాండ్ షిఫ్ట్ 5 మీద కొట్టారనుకోండి, సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది క్యాప్చర్ సెలెక్టెడ్ పోర్షన్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారనుకోనంటే నాకు ఆల్రెడీ ఈ యొక్క ల్యాప్టాప్లో రికార్డింగ్ జరుగుతుంది అనమాట. అందుకోసమే నాకు ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు మన యొక్క సిస్టంలో నేను కమాండ్ షిఫ్ట్ అదేవిధంగా 5 కొడుతున్నాను. సో కొట్టిన తర్వాత మీకు ఎలా వచ్చింది, సో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఏముంటుందంటే రికార్డ్ ఎంటైర్ స్క్రీను, ఇది రికార్డ్ సెలెక్టెడ్ పోర్షన్ అనమాట. సో ఇక్కడ ఇది ఎనేబుల్లో ఆల్రెడీ ఉంది కదా మనకి. సో ఇది ఎనేబుల్లో ఉంది కాబట్టి సింపుల్గా మీరు రికార్డ్ మీద క్లిక్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఇది మీకు రికార్డ్ అవుతుంది అనమాట. చూసారా. సో రికార్డింగ్ అనేది అవుతుంది అనమాట. ఇదేంటి ల్యాప్టాప్ స్క్రీన్ని మీరు రికార్డింగ్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కోసం వచ్చేసి కమాండ్ షిఫ్ట్ 3 కొడతారు. అలానే ఒక స్పెసిఫిక్ పోర్షన్ అంటే కమాండ్ చూడండి కమాండ్ షిఫ్ట్ అలానే 4 కొడతారు అనమాట. కమాండ్ షిఫ్ట్ 4 కొడతారు. అలా కాకుండా రికార్డింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే కమాండ్ షిఫ్ట్ 5 కొడతారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అని వస్తాయి అనమాట. మనకు ఆల్రెడీ ఇది రికార్డింగ్లో ఉంది కాబట్టి అలా వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను.